బైబిల్ని పట్టుకొని నష్టపోయిన వాడు ఎవడు కూడా లేడు. యేసుప్రభువుని వెంబడిస్తూ నష్టపోయిన వాడు ఎవడు కూడా లేడు. కాబట్టి ఇవన్నీ కూడా నీకు ప్రయోజనకరమైనవే తప్ప హానికరమైనవి కాదు. యెర్మీయా గ్రంథము 29:11 రాయబడుచుంది, రాబో దినములలో నేను నిన్ను దీవిస్తున్నాను. ఇక్కడ అవి నీకు ప్రయోజనకరమైనవే తప్ప హానికరమైనవి కాదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట శ్రద్ధగా వినటము, దేవుని యొక్క మాట లోబడటము నీకు ప్రయోజనకరమే తప్ప నష్టమైతే కాదు. కానీ మనం ఏం చేస్తాం? దేవుని యొక్క మాట వినడానికి ఆలోచిస్తూ ఉంటాం, దేవుని యొక్క మాటకు లోబడడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు దేవుని యొక్క మాట లోబడ్డాము, అప్పుడే మన సమస్య అనేది ప్రారంభమవుతుంది. దేవుని మాట వినేంత వరకు కూడా ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే అమ్మా ఇలా వింటాం ఓ చెవితో, ఇంకో చెవితో ఇలాగ ఎత్తుకుపోతాడు. కాబట్టి మాట వినటం వల్ల ఏ రకమైన సమస్య ఉండదు. కానీ లోబడే విషయంలోనే ఇబ్బంది. దేవుని యొక్క మాట వినటం వల్ల కష్టం. అమ్మా మరి నువ్వు తాగొద్దురా అంటే మాట వింటాడు, నేను ఇంకా రేపు నుంచి తాగనండి అంటాడు. అమ్మా రేపు నుంచి తాగను అంటాడు, మాట వింటమే కదా. కానీ నిజంగా గ్లాసు ముందెట్టి నువ్వు తాగొద్దురా అంటే అమ్మా మానేస్తాడా? మాట వాక్య భాగం ఇక్కడ రాయబడి వచ్చింది, మాట వినుట శ్రేష్టం, బలర్పించుట కంటే మాట వినటం శ్రేష్టం. కాబట్టి మాట విందాం, లోబడదాం. లీన్ ఆన్ గాడ్స్ కానీ దేవుని యొక్క సలహా మీద ఆధారపడాలంటే ఒకటి మాట విని మాటకు లోబడాలి. మూడోది చూద్దాం, అదే యెహోషువ గ్రంథము. సార్ చూడండి, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము. యెహోషువ